దువ్వాడ రాజా నీ రాణి వచ్చేసింది అంటూ సోషల్ మీడియా మొత్తం హిలేరియస్గా నవ్వుకుంటున్నారు అనమాట. ఎందుకంటే మరి దివ్యల మాదిరి గారు బిగ్ బాస్కి వెళ్ళి ఆవిడ పొడిచిందని లేదా అవుట్ అయిపోయారని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో అసలు ఏంటి ఆవిడ ఎలా నడిచింది బిగ్ బాస్ మొత్తం? అంటే ఇప్పుడు దివ్యల మాధురి గారిని, శ్రీనివాస్ గారిని అందరూ కూడా రాజా రాణి అనే విధంగా చాలా క్యూట్గా పిలుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం, వాళ్ళిద్దరూ చేసే రీల్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు మాట్లాడుకునే విధానం కావచ్చు, అవన్నీ కూడా బయటికి చాలా అంటే ఒక క్యూట్ కపుల్ లాగా బయటకు వస్తూ ఉంటాయి. ఇంకా అదే విధంగా అంటే వాళ్ళిద్దరికి ఏ విధంగా ఫేమ్ వచ్చింది, ముఖ్యంగా శ్రీనివాస్ గారిని పక్కన పెడితే ఆయన ఎక్స్ ఎమ్మెల్సీ కాబట్టి ఓకే, అది అంతా కూడా కామన్గా ఉంటుంది. కానీ దివ్యల మాధురి గారి మాత్రం తనతోని ఏ విధంగా కలిసి ఉండటం కానీ అంటే ఈ విధంగా తను ఫేమ్ అయ్యారు. సో ఆ తర్వాత ఇప్పుడు మనకు బిగ్ బాస్లోకి అడుగు పెడుతుంది, బిగ్ బాస్లోకి వస్తుంది అన్నారు. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి కూడా అడుగు పెట్టింది. సో ఆ తర్వాత ఏంటి, తను ఏ విధంగా ఆడింది, తన వాట విధానం ఏ విధంగా ఉంది, తను మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది, సరిగ్గా ఆట ఆడిందా, ఎదుటి వాళ్ళతో ఏ విధంగా ఉంది, ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చింది జనాలపైన. అంటే తను హౌస్లోకి ఎప్పుడైతే అడుగు పెట్టిందో ఆ ఫస్ట్ సెకండ్ డే దమ్ము శ్రీజతోని గొడవ పడ్డం, అప్పుడే తన్ని ఎలిమినేట్ అయిపోవడం, అంటే తన పేరు తెలీదా అని ఒక్క మాటతోని చాలా ఘోరంగా మాట్లాడింది అనమాట. సో అప్పుడే ఇంకా తను ఎప్పుడైతే అడుగు పెట్టిందో విపరీతంగా నెగిటివిటీ అనేది మాధురి గారి మీద జనాల్లో పెరిగిపోయింది అనమాట. సో ఆ తర్వాత ఎదుటి వాళ్ళతోని మాట్లాడే విధానం, ప్రతి ఒక్క దానికి గొడవ, తినడానికి గొడవ, పడుకోవడానికి గొడవ, అన్నిటికీ కూడా తనే రూల్స్ పాస్ చేస్తూ తనే బిగ్ బాస్ లాగా ఫీల్ అయిపోవడం. సో ఇదంతా కూడా జనాలందరూ కూడా చూసి విసుగైపోయారు. అరే ఖచ్చితంగా దివ్యల మాధురి గారిని కూడా ఎలిమినేట్ చెయ్యాలి అని చెప్పేసి జనాల్లో ఒక థాట్ వచ్చేసింది ఆల్రెడీ. సో అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. ఇంకా లాస్ట్ 1 వీక్ ఏదైతే ఉందో తనుజ గారిని టార్గెట్ చేసింది దివ్యల మాధురి అని చెప్పేసి అందరికీ బయట చూసే వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. సో తనుజ గారే స్వయంగా మాధురి గారిని నామినేట్ చేయడము, సో ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కుదరడం. అంటే తనుజ గారు ఎప్పటికప్పుడు నాకు ఎలాంటి బాండింగ్స్ వద్దు, నేను ఆటనే ఆడుతాను, నేను సింగిల్గానే ఉంటానని చెప్పేసి ముఖం మీద మాధురి గారితో చెప్పినప్పటికీ మాధురి గారు మాత్రం తనుజ వెంటనే పడుతూ తనతోనే ఉంటూ తనకు జడలు వేయడం కానీ సో ఫుల్గా క్లోజ్ అయిపోయారనమాట. సో అందరూ కూడా ఏమనుకున్నారు, ఇది బయటికి ఎట్లా కనిపిస్తుంది అంటే ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళందరిలో కూడా టాప్ అంటే ఎవరికి ఎక్కువగా ఆదరణ ఉంది, ఎవరికి ఎక్కువగా ఓటింగ్ ఉంది, జనాలు ఎవరిని ఎక్కువగా నమ్ముతున్నారు, ఇష్టపడుతున్నారంటే వన్ ఆఫ్ ది పర్సన్ ఓన్లీ తనుజ మాత్రమే. సో తనని టార్గెట్ చేసి తనతో పాటు ఉంటే నాకు కూడా ఆదరణ వస్తుంది, నేను కూడా సేఫ్ అయిపోవచ్చు అనే ఒక థాట్లో మాధురి గారు ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి అక్కడ తనుజ గారితో చాలా క్లోజ్ అయ్యారు అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు. సో ఏదేమనుకున్నా, ఎన్ని ప్లానింగ్స్ వేసినా కూడా జనాలు చూస్తూనే ఉంటారు ఎవరు ఏ విధంగా ఆట ఆడుతున్నారు అని చెప్పేసి. సో తను మాట్లాడే విధానం కానీ ఆట విధానం కానీ ఎవరు కూడా అంత బాగా అనిపించలేదు. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే దివ్యల మాధురి గారు 2 వీక్స్ అయితే హౌస్లో ఉన్నారు. సో ఫస్ట్ వీక్ అంతా కూడా గజిబిజిగా గడిచిపోయినప్పటికీ సెకండ్ వీక్లో తనుజ గారితో ఉన్నటువంటి బాండింగ్ అనేది కొంచెం పాజిటివ్ అయినప్పటికీ కూడా సో జనాలు మాత్రం తను ఎలిమినేట్ చేశారు. సో ఇప్పుడైతే రాజా దగ్గరికి రాణి వచ్చేసింది అని చెప్పేసి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.